మీకు ఉదాహరణ చెప్తాను. 1952 ఎన్నికలు జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి ఎదురుగా ప్రభుదత్త బ్రహ్మచారి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఉత్తర భారతదేశంలో భాగవత కథా వాచనానికి చాలా ఫేమస్. ఆయనకి కోట్లాది మంది శిష్యులు ఉండేవారు. ఆయనను ఓడించేందుకు నెహ్రూ గారు ఎంచుకున్నటువంటి సాధనం ఏంటో తెలిసిన? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భగవద్గీతని తీసుకుని ఇంటింటికి వెళ్ళి భగవద్గీత మీద చెయ్యి వేయించి నేను నెహ్రూ గారికి ఓటేస్తానని చెప్పి ఓటేయించారు. హిందువు భగవద్గీత మీద ప్రమాణం చేసిన తర్వాత అసత్యమాడడు కాబట్టి ప్రభుదత్త బ్రహ్మచారిని వదిలి నెహ్రూ కోటేశారు. దేని ఆధారంగా ఎన్నికలు జరిగినాయి? భగవద్గీత ఆధారంగా అలహాబాద్ నుంచి నెహ్రూ 1952లోని మొట్టమొదటి ఎన్నికల్లో గెలిచాడు. ఫస్ట్ ఎలక్షన్. కాబట్టి ఈ దేశంలో హిందుత్వము ఆధారంగా మొట్టమొదటి ఎన్నికలు గెలిచిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. కానీ ఇది ఎంత మోసం, మీకు ఒక మోసం అంటే మోసం పక్కన పెట్టండి మదన్జీ, మోసం పక్కన పెట్టండి. ఎన్నికలలో గెలుపోటముల్ని నిర్ధారించినటువంటి ఆలోచన విధానము హైందవము. నెహ్రూ గారు గెలవాలన్నట్టంటే హైందవము ఆధారంగానే భగవద్గీత మీద ప్రమాణం చేయించి, అది మోసమా వేరేది కుట్ర? 500 రూపాయలు ఇచ్చి లేకపోతే ఒక సారా బుడ్డి ఇచ్చే కన్నా భగవద్గీత మీద ప్రమాణం చేయించడం మంచిది.